ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదల కారణంగా 6,882 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నివేదికను సిద్దం చేసింది. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణపై ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో మళ్లీ వర్షాలు ప్రారంభం కావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా బుడమేరుకు పడిన 3 గండ్లను విజయవంతంగా పూడ్చామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదల కారణంగా 6,882 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నివేదికను సిద్దం చేసింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. రోడ్లు, భవనాల శాఖకు 2,164 కోట్లు, నీటి వనరుల శాఖకు 1,568 కోట్లు, పురపాలక శాఖకు 1,160 కోట్లు, రెవెన్యూ శాఖకు 750 కోట్లు, విద్యుత్ శాఖకు 481 కోట్లు, వ్యవసాయ శాఖకు 301 కోటి, పంచాయతీ రోడ్లకు 167 కోట్లు, మత్స్యశాఖకు 158 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు 75 కోట్లు, ఉద్యాన శాఖకు 40 కోట్లు, పశు సంవర్ధక శాఖకు 11 కోట్లు, అగ్నిమాపక శాఖకు 2 కోట్ల రూపాయల చొప్పున నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలో పర్యటించి వరద నష్టాన్ని పరిశీలించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణపై ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడారు. వరద ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇంకా 4 అడుగుల మేర నీరు నిలిచి ఉందని, బాధితులకు ఇంటింటికి వెళ్లి సరుకుల కిట్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎవరికైనా అందకపోతే అడిగి తీసుకోవాలని సూచించారు. బుడమేరు గండ్లు పూడ్చివేత పూర్తయినందున సోమవారం ఉదయానికల్లా వరద సమస్య పరిష్కారమవుతుందని ముఖ్యమంత్రి వివరిస్తూ, బుడమేరు మొత్తం ఎక్కడికక్కడ నీళ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. నీళ్లు పోయే పరిస్థితి లేదు. బుడమేరు ముంపుకు గురికాకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తాం. కేంద్రానికి ఫ్లడ్ మీద ఏ విధంగా డ్యామేజ్ జరిగాయి, ఎంత డ్యామేజ్ జరిగింది, ఏ విధంగా అడగాలనో ఒక ఫస్ట్ రిపోర్ట్ పంపించాం. దీని ప్రకారం 6,880 కోట్ల రూపాయలు అడిగాం. దీన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలతో విజయవాడ నగరంలోని చిట్టినగర్ పరిధిలోని బుడమేరు కాల్వలో పూడికతీత పనులను అధికారులు వేగవంతం చేశారు. మొత్తం 15 మోటార్లతో నీటిని తోడి కాల్వల్లోకి మళ్లిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్మీ క్యాంపు వాహనాల ద్వారా మెడికల్ కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. అగ్నిమాపక సిబ్బంది రహదారులను శుభ్రం చేస్తోందని తెలిపారు. తాగునీటి ట్యాంకుల ద్వారా ప్రతి ఇంటికి నీరు సరఫరా చేస్తున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వరద బాధితులకు సాయం చేస్తున్న యువతను మంత్రి అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మరమ్మతులను అధికారులు పూర్తి చేశారు. 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను విజయవంతంగా అమర్చారు. భారీ వర్షం కురుస్తున్న లెక్క చేయకుండా 2 రోజుల్లోనే ఇంజనీర్లు, సిబ్బంది గేట్ల మరమ్మత్తు పనులు పూర్తి చేశారు. నదిలో 1,50,000 క్యూసెక్ల నీరు ప్రవహిస్తున్న గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో ఈ పనులు చేశారు. మరమ్మతులు పూర్తి కావడంతో అడ్డుగా ఉన్న పడవల తొలగింపుపై అధికారులు దృష్టి సారించారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో మళ్లీ వర్షాలు ప్రారంభం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ జిల్లాలోని ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మున్నేరు వాగు పొంగి పొర్లే అవకాశం ఉండడంతో వరద ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో హైదరాబాద్లోని జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరాయి. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా ఉస్మాన్ సాగర్ 2 గేట్లను అడుగుమేర ఎత్తి 226 క్యూసెక్ల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు.
ఉస్మాన్ సాగర్ పూర్తి నీటిమట్టం 1,790 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1,787.95 అడుగులకు చేరింది. హిమాయత్ సాగర్ ఒక గేటు అడుగు మేర ఎత్తి 340 క్యూసెక్ల నీటిని మూసీకి విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తి నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1,761.10 అడుగులకు చేరింది. వరద నీరు విడుదల చేస్తుండటంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో పాటు హైదరాబాద్ మహానగరపాలక మండలి జీహెచ్ఎంసీ పోలీసులను జలమండలి అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాల కారణంగా బుడమేరుకు పడిన 3 గంటలను విజయవంతంగా పూడ్చగలిగామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రెండో దశలో వరద నీరు పెరిగినా తట్టుకునేలా మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు గట్లు ఎత్తి పెంచి పనులు చేపట్టామని వివరించారు. బుడమేరు పరివాహక ప్రాంతంలో మళ్లీ వర్షాలు పడి ప్రవాహం పెరిగే అవకాశముందన్న మంత్రి 8,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశముందన్నారు. గండ్లు పూడ్చివేతతో విజయవాడ దిగువ ప్రాంతాలకు బుడమేరు వరద నీరు ఆగిపోయిందన్నారు. జక్కంపూడి, సింగ్నగర్, నిడమనూరు వరకు నిలిచిపోయిన నీటిని కొల్లేరుకు పంపేలా చర్యలు చేపడతామని రామానాయుడు తెలిపారు. ఎగువ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు జలాశయం 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,71,668 క్యూసెక్లు, కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 67,668 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల, హంద్రీనీవా నుంచి 2,16,973 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. నిన్న సాయంకాలం 6 గంటలకు జలాశయం నీటి మట్టం 884.20 అడుగులు, నీటి నిల్వ 210.99 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో డ్యాము 16 గేట్లను 5 అడుగుల మేర, 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,48,080 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,298 క్యూసెక్కులు, కాలువల ద్వారా 5,112 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్కు 2,62,275 క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 310.55 టీఎంసీలుగా ఉంది. మరోవైపు పులిచింతల ప్రాజెక్టు నుంచి 2,86,000 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజ్కి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. బ్యారేజ్ నుంచి ప్రస్తుతం 65 గేట్లు ఎత్తి 3,05,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కలిశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి ₹1 చెక్కును ఆయన నిన్న అందజేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు. పారా ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జివాంజీకి గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీప్తి కుటుంబ సభ్యులు, కోచ్, అధికారులు ముఖ్యమంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. వాతావరణం. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో రేపటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత 3 రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అటు తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదల కారణంగా 6,882 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణపై ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో మళ్లీ వర్షాలు ప్రారంభం కావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా బుడమేరుకు పడిన 3 గంటలను విజయవంతంగా పూడ్చామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.